కడప జిల్లా రాజంపేట పట్టణంలోని బండ్రాళ్ల వీధిలో శనివారం విషాద ఘటన చోటు చేసుకుంది. రాఘవ గుప్తా అనే యువకుడి ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న రాజంపేట పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాఘవ గుప్తా బెంగళూరులో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నట్లు తెలిసింది. కోర్సులో ఫెయిల్ కావడంతో కొంతకాలంగా మనస్తాపంతో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం. అయితే యువకుడి మృతికి అసలు కారణాలపై పోలీసులు కుటుంబ సభ్యులను విచారిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ పిల్లడు మార్నింగ్ సూసైడ్ చేసుకున్నాడు, హ్యాంగింగ్ చేసుకుని. దీని మేరకు వాళ్ళ ఆయన శ్రీనివాసులు అని చెప్పి మన దగ్గర ఫిర్యాదు చేసినాడు. కాబట్టి మనం శ్రీనివాసు వాళ్ళ ఆయన ఫిర్యాదు మీద కేసు కట్టి విచారిస్తున్నాం. విచారణ తెలియాల్సింది ఏం చేయాలని. సరే ఎప్పుడు జరిగిందని చెప్పారు? ఈరోజు మార్నింగ్ 11:30 అప్రాక్సిమేట్గా 11:30కి జరిగింది. 11:30 చేసుకున్నాం. మనకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి వాళ్ళకి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. మామూలుగా సీనింగ్ పోవడం జరిగింది. అప్పటికే వాళ్ళ బాడీని చేసినారు. దీనిపైన ఫర్దర్గా ఏమనేది మనం కేసు కడుతున్నాం. విచారణలో తెలియదు. మీరు పోయేటకే తీసేశారు సార్ హ్యాంగింగ్? దేనికి వేసుకున్నారు సార్? అది రీజన్ ఇంకా తెలియలేదు. ఈ పిల్లడు BBA కోర్స్ చేస్తాడు బెంగళూరులో, అంటే బిజినెస్ బ్యాచులర్ బిజినెస్ కోర్సు. దాంట్లో ఫెయిల్ అయినాడు, సరిగా చదవలేదు అనేది ఒకటి బాధపడుతూ ఉన్నాడని తెలిసింది. ప్రైమరీగా మనకి ఇది తెలిసింది. కంప్లైంట్లో విచారణ చేయాల్సింది.